హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫాస్ట్ వ్లాగ్ అండి. అంటే నేను ఎప్పుడు షార్ట్స్ చిన్నవి అంటే ఇప్పుడే ప్రస్తుతానికి నేను 2016లో స్టార్ట్ చేశాను అనుకో యూట్యూబ్లో పెట్టాం మా పిల్లలు కానీ 2024 నుంచి మనవి చిన్నవి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనుకోకండి, సెకండ్ బ్లాగే, కానీ ఫస్ట్ బ్లాగ్ నేను వదలలేదు. మా అన్నీ ఫంక్షన్ భువనేశ్వర్కి వెళ్తే అక్కడ కూడా షూట్ చేశాను. కానీ అది బై మిస్టేక్ నాకు కొంచెం సపోర్ట్ చేయడం రాలేదు, కాబట్టి అది నేను పెట్టలేదు. ఇది మాది సెకండ్ బ్లాగ్, కానీ మీకు పెట్టింది ఫస్ట్ బ్లాగే. కానీ ఇది మా సిస్టర్ మ్యారేజ్, మా రిలేషన్ వాళ్ళ సిస్టర్ అవుతారు. మాకు తనకి మ్యారేజ్ ఇక్కడే మన ఇంటి దగ్గర శ్రీకాకుళంలో మ్యారేజ్ స్టార్ట్ అయింది. అంటే పెళ్లి కూతురు రెడీ, పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళిపోద్ది కదండి. అది తను రెడీ కార్లో పెళ్లి కొడుకు తరపు నుంచి కార్ పంపించారు. ఆ కార్లో తను అలా ఆడబట్టి వాళ్ళ రిలేషన్ ఎలా కూర్చున్నాడు వాళ్ళందరూ వాళ్ళు కూర్చోబెట్టి ఇక్కడ చూడండి. అంటే పెళ్లి కూతురు వెళ్ళినప్పుడుతో ఇరుగు పొరుగు అందరికీ అచ్చింతాలు ఇస్తారు కదా ఫ్రెండ్స్. అందరు వచ్చి అచ్చింతాలు వేయడానికి అందరూ పెళ్లి కూతురు దగ్గరికి వచ్చి అచ్చింతాలు వేస్తున్నారు. తను మొదటి సీటు డ్రైవర్ దగ్గర కూర్చుంది, ఆయన బ్యాక్ సైడ్ అవుతుంది. అలా ఆడబట్టి వాళ్ళ రిలేషన్ ఎవరో వచ్చారు, వాళ్ళు కూర్చున్నారు. కింది పెళ్ళి కూతురు చూడండి, కారు మధ్య నుంచి ఎవరికో పిలిచేస్తుంది అచ్చింతలు ఏమని, ఆంటీకి పిల్లండి అని. తను కొంచెం చిరాకీగా మాట్లాడుతుందిలే. పెళ్ళి కూతురైనా మరి ఎవరు బేబీ అంతే కదండి ఫ్రెండ్స్. మనకి తను కొంచెం స్మార్ట్గా ఉంటుంది అంతే. ఇప్పుడు చూసారా, ఆంటీకి పిలిచింది కదా, ఆంటీ వచ్చి తనకి దీవించిందా కదా, ఆ కారు కదలలేదు అక్కడి నుంచి. ఆంటీ ఇప్పుడు దీవించింది. ఇప్పుడు కార్ స్టార్ట్ అయిపోద్ది. ఈ కార్ స్టార్ట్ అయినప్పుడు చూడండి, మా మాయ అత్తకి చూస్తారు ఇద్దరికి. అత్త మాయ అక్కడ నించున్నారు ముందుకి. ఎంత బేగా స్టార్ట్ అవుతాయి కార్, మా మాయ అక్కడ కొబ్బరికాయ కొడతారని అలా కొడతారంట రోజు. కానీ కార్ పగిలిపోద్దని అంటే కొంచెం బ్యాక్ సైడ్ వచ్చి కొబ్బరికాయ కొట్టారు. మరి మా అత్త ఎదురుపడి వచ్చేయాలంట, అది షో అని అంటారు. ఇప్పుడు మనం బస్సులో ఎక్కాం ఫ్రెండ్స్. మనం బస్సులో ఉన్నాము. అక్కడ బస్సు జర్నీ స్టార్ట్ అయిపోయింది. అన్ని బస్సు ఎక్కారు, దాకా అక్కడ పాటలు డ్యాన్స్ హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మనం పెళ్లి మంటపం దగ్గరనే షూట్ చేశాను. పెళ్లి మంటపం అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పీని మీదకి వస్తారు కదా ఫ్రెండ్స్, అప్పుడు అందుకే షూట్ చేశాను. చూడండి ఇద్దరు నించున్నారు, అవి చూడండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇద్దరికి సెట్ అయింది బాగా. మీకు చూడండి అందరూ వేసి నించుంటారు ఫోటోలో. అయితే మా అక్క కూడా అక్కడ నించుంది. చూడండి సైడ్కి కనిపిస్తుంది. నేను మా అక్కకే షూట్ చేస్తాను. చూడు, నువ్వు నించో వెళ్ళి నీకు నేను స్విచ్ చేస్తాను. మా అక్క నుంచి వస్తుంది చూడండి. ఇక్కడ అందరు నించొని పెళ్లి కూతురు పీన్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పెళ్ళి అంటే తాళి తాంబూలాలు వేసుకుంటారు అంటారు కదా, ఇవి ఇప్పుడు అవుతుంది చూడండి ఫ్రెండ్స్. తాంబూలాలు గట్ట అవన్నీ బోల్ ప్రాసెస్ కదండి ఫ్రెండ్స్. పెళ్ళి అంటే ఒకటి నుంచి ఫంక్షన్ ఒక నుంచి ఒక స్టెప్ చాలా ప్రాసెస్ ఉంటుంది. మా చిన్న పాప చూడండి కూర్చుంది అక్కడ. ఇంకా మా అక్క, మా పెద్ద పాప ఏదో అలిగింది. అప్పుడు నేను పిలిస్తే పలకలేదు, వెళ్ళిపోయింది కోపంగా. ఇక్కడ చూడండి మా మాయ కూతురు, మా అక్క అవుతుంది. ఇది మా రిలేషన్లోనైనా బాగున్నారండి అని అడుగుతున్నాను అక్కడ అతనికి. ఇక చూడు ఫ్రెండ్స్, లాస్ట్ అయిపోతుంది. దండలు మార్చేసుకుంటున్నారు ఫోటోగ్రాఫ్తో. పిచ్చెక్కిచ్చేస్తారు కదండి ఇలా పోతే. ఇక చూడ మా ఆయన మా పిల్లలు అక్కడ సెట్ అయిపోయారు. అదేమన్నా కొంచెం ఫోటోలు పడతామని అక్కడ కూర్చోపోయారు ముగ్గురు. ఇంకా అందరూ బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ బ్లాగే. కానీ మీకు కనుక నచ్చినట్టుగా ఉంటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఇష్టం అయితే షేర్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్ సారి చేసిన బ్లాగ్ అలాగే ఉంటుంది. తిట్టండి, కొట్టండి, తిట్టండి, ఏడ్చేయండి, కానీ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు అలా లైక్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంకరేజ్ చేస్తే మనం నెక్స్ట్ బ్లాగ్ కూడా ఇంకా మంచి
సరే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇంతటితో ముగిస్తుంది మా పెళ్ళి. ఇప్పుడు మనం అందరూ రాత్రే మనం అందరూ జాయిన్ చేసి వచ్చేసాము. నైట్ 12:30 అయింది. పెళ్ళి మాత్రం 7:30లో ఫినిష్ అయిపోయిందండి. 8:30లోగా పెళ్ళి కూతురు వెళ్ళిపోయింది. ఫొటోస్లో సెట్ చేశాను. ఇంకా మా పిల్లలు కూడా కొన్ని పిక్స్ తీసుకున్నారు కాబట్టి అది కూడా దీనిలో నుంచి వచ్చేసాను. చూడండి మా పిల్లలు పోజులు ఇద్దరు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టుగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.